make sure that the load reaches you on time. That's my word. Hope you'd have enjoyed the sale. Thank you. साहब जी బండ్లు కదలకుండా ఇక్కడే ఉన్నాయేంటి? ఏమైంది? ఏమైంది? సర్దార్ నాకాబందీ పెట్టాడు సార్. బండ్లు వాడి బాడీ మీద నుంచి తీసుకెళ్ళాలిక. మగతనం చచ్చిందలా మీకు? తీయండిరా బళ్ళు. సర్దార్, ఈ భైరోకే నాకాబందీ పెడతావురా నువ్వు? ఈ భైరోకే? వీళ్ళంతా నేను బతకనిస్తే బతుకుతున్న బానిసలు. వీళ్ళ కోసమా? నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబడ్డావో తెలుసా? ఈ భైరవ సామ్రాజ్యంలో. ఇక్కడి నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. పుట్టిన ప్రతి ఎదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ ఎదవైనా ఈ భూమికే సొంతం. పొగరెక్కి తలగరేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. వాడు బతికే ఉండాలి. ఇన్నేళ్లు కష్టపడి సంపాదించుకున్న భయాన్ని 5 minutes లో పోగొట్టేశాడు. ఇప్పుడు జనానికి నమ్మకం పుట్టింది. వెనకబడ్డ మనిషి తిరగబడితే ముందుకొస్తాడు, రాకూడదు. ముందు నమ్మకాన్ని, ఆ తర్వాత సర్దార్ గాన్ని చంపాలి. షేకు పాపలు కాసేపు ఆగుతారా? కాసేపు. ఓహో, దీనికే ఉండరా? థ్యాంక్ యూ లేడీస్. సర్దార్ సర్దార్ పాపలు ఏంట్రా కాల్చి పడుతుందా? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇన్నాళ్లకు వాడిని ఎదిరించి నిలబడ్డా మగాణ్ణి చూశాను. మీరు నాకు సాయం చేస్తారా? వీళ్లంతా ఒకప్పుడు మనకు అన్నం పెట్టిన రైతులు. ఆ భైరవ భూదాహానికి మైనింగ్కి బలైపోయారు. సర్వం కోల్పోయి శరణార్థులుగా మిగిలారు. ఇలాంటి వాళ్ళెందరూ ఇక్కడ అనాథలుగా జీవిస్తున్నారు. మా రాజావారి ట్రస్ట్ నుంచి మా సాయం మేము చేస్తున్నాం. మీ గురించి చెప్పండి. వాళ్ళు నా మేనకోడలు, మేనలుడు. ఒకప్పుడు ఈ రాజమహల్ ఎంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఇలా అయిపోయింది. రాజావారెంతో ఇష్టపడి సేకరించిన ఈ అపురూపమైన వస్తువుల్ని వేలం వేస్తూ ఆశయాల్ని బతికించుకుంటున్నాం. ఇష్టం లేకపోయినా ఈ ప్యాలెస్ ని హెరిటేజ్ హోటల్కి ఇవ్వడానికి రాకుమారి సిద్ధపడింది. దానికి తల్వార్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. కానీ ఆ భైరవ్ సింగ్ బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. మాకు జనబలం ఉంది, కానీ ఆ జనానికి బలం లేదు. ఆ బలం మీరై వస్తారా?
అవసరం ఉందనుకుంటే పిలవకపోయినా వస్తాను. పిలుస్తుంటే ఎందుకు రా? జీవన్ మే తూ డరనా నహీ హిమ్మత్ వాలే. దాక్కుందాం అనుకుంటున్నావా? అసలు నీ మాట ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మేము వచ్చిన విషయం తల్వార్ గారికి తెలుసా? నేనైతే చెప్పాను సార్. హలో, తల్వార్ బోల్పూర్. హర్షీదేవి, ఈ తల్వార్ గారు కావాలనే మనల్ని అవాయిడ్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళిపోదాం రండి. ఏమైందండి? మాట్లాడితే మాట ఇవ్వాల్సి వస్తుందని రావట్లేదు. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రై పద. ఏ మాట సార్ ఇది? గొప్పళ్ళు ఆడే గోళీలు ఆటరా అబ్బాయి. సమజైందా? సారీ గాయ్స్, నిన్న 5గురిని కొట్టే వాళ్ళు 3గురితో సరిపెట్టావా? గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గోల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, ఆ విషయం చెప్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కదా. రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలోనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతూనే చెప్తున్నాను. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 2,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తల్వార్జీ, 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్? ఎక్క తొందర ఏంట్రా నీకు? హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా. నన్ను నాకు గుర్తు చేశాడు. నా గురించి చెప్పలేదు, తప్పే. కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను? అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయంలో ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి, నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొండంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండూ కలిగాయి. నాకే హోదాలు గౌరవాలు ఏమొద్దు, నువ్వంటే చాలు. అర్షి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి. నాకే వద్దు, నాకు నువ్వు కావాలి, నేనేతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే సాబ్జీ, రమేష్ తల్వార్తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లో గిట్నించే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. నాన్న, చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ.
సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? Yes. వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఈ ప్యాలెస్ కూడా ఒకటి, ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి.